ఓకే. మనకు ఆల్రెడీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది ఇది. చూడండి అలా 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 మెల్లిగా ఒక్కొక్కటి కార్డ్స్ ఐటమ్స్ పెట్టేస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫిల్టర్స్ పెట్టేస్తుంది. మనకి అమెజాన్‌లో ఎలాగుంటాయి అలా ఇచ్చేస్తుంది. ఒక ప్రొడక్ట్‌లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద థింగ్స్ అనేవి యాడ్ చేసి ఇచ్చేస్తుంది ఇది. అర్థమవుతుందా? ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్‌లో. ఇలాంటి అప్లికేషన్స్ 4th ఇయర్ స్టూడెంట్స్ కూడా బిల్డ్ చేయరు. నువ్వు ఇవి చేస్తే నీకు ఖచ్చితంగా జాబ్‌కి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇది చేయడం మాత్రమే కాదు. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో మనం ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయబోతున్నాము. అది కూడా రెప్లిట్ ఏజెంట్ 3ని యూజ్ చేసుకొని. రెప్లిట్ ఏజెంట్ 3 ఇది ఇప్పటి వరకు వాళ్ళకున్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్ అనమాట. దీనిలో మెయిన్ ఫీచర్స్ వస్తేప్పటికి ఇది ఫస్ట్ 200 మినిట్స్ వరకు అసలు కంటిన్యూస్ గా ఆటోనమస్ గా కోడ్ అనేది చేస్తుంది. సెకండ్ హైలైట్ వస్తేప్పటికి కోడ్ ని టెస్ట్ చేసి తప్పు వస్తే ఆటోమేటిక్ గా ఫిక్స్ చేస్తుంది. అండ్ అది కూడా ఒక రియల్ బ్రౌజర్ ని యూజ్ చేస్తుంది. సో ఫాస్ట్ గా అండ్ చీప్ గా పని అయిపోతుంది అనమాట ఈ ఏజెంట్ వల్ల. అండ్ థర్డ్ బెనిఫిట్ వస్తేప్పటికి ఏజెంట్ 3తో నువ్వు న్యూ ఏజెంట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్లాక్లో బాట్స్ చేయాలా, టెలిగ్రామ్ రిమైండర్స్ చేయాలా, లేకపోతే ఆటోమేషన్స్ చేయాలా, ప్రతి ఒక్కటి దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో బేసిక్ ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ బిల్డింగ్ చూస్తాము. ఎక్స్ప్లోర్ అయితే చేయండి ఏజెంట్ని. అసలు ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటే ఏంటి అనేది కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫుల్ స్టాక్ అంటప్పటికి ఇక్కడ 4 థింగ్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వస్తేప్పటికి ఫ్రంట్ ఎండ్, రైట్, ఫుల్ స్టాక్లో. నెక్స్ట్ వస్తేప్పటికి బ్యాక్ ఎండ్, నెక్స్ట్ వస్తేప్పటికి డేటాబేస్, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మీరు ప్రాజెక్ట్ చేశారో దాన్ని డిప్లాయ్ చేయాలి. దానికి వస్తుంది మనకి క్లౌడ్, రైట్. సో బేసిక్గా అంటే 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అంటే, అండ్ నేను సింపుల్ చెప్పేస్తున్నాను, ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఒక ఇంటర్న్షిప్ వచ్చేసినట్టే. అంటే ఒకవేళ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడానికి ఏపీఐస్ అంటే ఏంటి అర్థమయ్యాయి, జేసన్ రెస్పాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బ్యాక్ ఎండ్లో లాజిక్ ఎలా రాయాలి, అండ్ డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన తర్వాత డేటాబేస్లో స్కీమా ఎలా డిజైన్ చేయాలి, డేటాబేస్లో ఫారిన్ కీస్, ప్రైమరీ కీస్ ఇవన్నీ ఎలా డిజైన్ చేయాలి, నెక్స్ట్ ఇది డిజైన్ చేసిన తర్వాత ఎలా మనం డేటాబేస్ నుంచి డేటాని యూజ్ చేసుకోవాలి, అదే రిట్రీవ్ చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో మనం డేటాని ఎలా ఫ్రంట్ ఎండ్కి పంపించగలగాలి, పంపిస్తున్నప్పుడు మనం ఎలా అథెంటికేట్ చేయాలి, ఆథరైజ్ అనేది ఎలా చేయాలి, ప్లస్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఒక క్లౌడ్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం మన ప్రాజెక్ట్ని ఎలా డిప్లాయ్ చేయాలి అనేదంతా తెలిస్తే మీకు ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా కూడా ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఎంత ఉన్నప్పుడు ఒక ఇంటర్న్షిప్ జాబ్ అన్నప్పుడు అదేంటి బ్రో 10 మినిట్స్లో ఎలా బిల్డ్ చేసేస్తావు అని చెప్పేసి థంబ్నెయిల్లో పెట్టావు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం 3 ఇయర్స్ బ్యాక్ ఏదో కాలంలో లేము. ఇప్పుడు మనతో పాటు ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి, ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ అనేవి ఉన్నాయి, అండ్ ఏఐ ఏజెంట్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మనం ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో, ఒకవేళ నువ్వు డెవలపర్ అయినా లేదా డెవలపర్ అవుదాం అనుకుంటున్నా లేదా ఎవరైనా కూడా నీకు అసలు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఏవైతే ఇక్కడ నేను చూపించిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, క్లౌడ్, డిప్లాయ్మెంట్ ప్రతి ఒక్కటి కూడా విత్ ఇన్ జస్ట్ 10 మినిట్స్. అది అమెజాన్ లాంటి వెబ్సైట్ అయినా లేదా జస్ట్ సింపుల్ టు డూ అప్లికేషన్ అయినా అసలు ఎలా చేయాలి, ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటే ఎస్, అది చేయడానికే ఒక టూల్ అనేది ఉందన్నమాట. మనకి ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక టూల్ వస్తేప్పటికి మనకి రెప్లిట్ అనమాట, REPLIT. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే నీ దగ్గర నుంచి ఒక సింపుల్ ప్రాంప్ట్ అనేది తీసుకుంటుంది. ఆ ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్ చేసిన తర్వాత అంతే, మొత్తం అంతా అప్లికేషన్ అది బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. నీకు ఏమైనా చేంజెస్ కావాలా దానికి చెప్తే అది చేసి పెట్టేస్తుంది. డేటాబేస్ కావాలా చేసి పెట్టేస్తుంది. డేటాబేస్లో టేబుల్స్ కావాలా చేసి పెట్టేస్తుంది. డేటాబేస్ స్కీమా డిజైన్ చేయాలా అన్నీ చేసి పెట్టేస్తుంది విత్ ఇన్ జస్ట్ మినిట్స్. సో ఎలా ఏంటి అసలు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మనమైతే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వస్తేప్పటికి నేనేం చేస్తా అంటే గూగుల్లో రెప్లిట్ అని చెప్పేసి టైప్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది, లింక్ను ఓపెన్ చేసుకోండి. మీకు మొత్తం స్క్రాచ్ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. గూగుల్ లాగిన్ అనేది చేసుకోండి. కంటిన్యూ చేసిన తర్వాత మీ జస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవి అడుగుతుంది. అది అడిగిన తర్వాత ప్రో ప్లాన్ తీసుకోమంటుంది. ఫస్ట్ మీరు ట్రయల్ చేయొచ్చు. ఒకవేళ మీకు చాలా బాగా నచ్చుతుంది, మీకు డే టు డే లైఫ్లో యూజ్ అవుతుందంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ నేను వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వడం ఉండదు. మనం మొత్తం రెప్లిట్ని అయితే మీకు చూపిస్తాను. మీరు ఏదైనా ఫిగ్మా డిజైన్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫిగ్మా ఇంటూ రెప్లిట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆ ఫిగ్మాని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడికి వెళ్తున్నా. ఫిగ్మా అంటే ఏంటంటే అక్కడ డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. UI/UX ఎవరైతే డిజైనర్స్ ఉంటారో UI/UX డిజైనర్స్ వాళ్ళు అక్కడ డిజైన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఆ డిజైన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా నువ్వు రెప్లిట్కి ఇస్తే రెప్లిట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ యాప్ అనేది బిల్డ్ చేసి నీకు ఇచ్చేస్తుంది. అంటే కోడ్ మొత్తం రాసి పెట్టేస్తుంది డేటాబేస్తో సహా. దీని తర్వాత మనం మళ్ళీ రెప్లిట్కి వెళ్ళిపోతే ఇంకా చాలా ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. గిట్హబ్ నుంచి, లవబుల్ నుంచి, బోల్డ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి. నువ్వు ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలంటే హోమ్ పేజ్ ఉంది.
దాని తర్వాత నీ క్రియేట్ చేసిన యాప్స్ అన్నీ కూడా యాప్స్లో వస్తాయి, డిప్లాయ్మెంట్స్ ఏమైనా చేస్తే డిప్లాయ్మెంట్ సెక్షన్లో వస్తాయి, యూజేజ్ ఏమైనా చేస్తే యూజేజ్లో వస్తుంది, నువ్వెంత ఏఐని వాడుతున్నావు అని చెప్పేసి బిల్లింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అలానే మీకు డాక్యుమెంటేషన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట కింద. అలా మనం కింద చూసుకుంటే డాక్యుమెంటేషన్, బౌంటీస్ అని చెప్పి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవి అయిన తర్వాత ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్ మనం స్టార్ట్ చేద్దాము విత్ ద ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ నేను ఏం చేస్తా అంటే మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇచ్చినా పర్లేదు. సో నేను డైరెక్ట్గా ఏమి ఇస్తాను అంటే ఓకే, క్రియేట్ మీ ఏ టు డూ యాప్ వేర్ ఐ కెన్ యాడ్ టాస్క్ బేసిస్ ఆన్ ప్రయారిటీ అండ్ విత్ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ విత్ ఆల్ ద ఫీచర్స్. ఏదో ఒక ప్రాంప్ట్ సింపుల్గా ఇచ్చేసాను నేను. ఇది ఇచ్చిన తర్వాత నేనేం చేస్తా అంటే ఇక్కడ ఇంప్రూవ్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇంప్రూవ్ ప్రాంప్ట్ అని చెప్పేసి బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ప్రాంప్ట్ అనేది ఆటోమేటిక్గా ఏదైతే అవుట్పుట్ కావాలో దాని ప్రకారంగా అదే మోడిఫై చేసేస్తుంది అనమాట. సో మోడిఫై చేస్తుంది చూడండి. మోడిఫై చేసిన తర్వాత మనకి చూడండి ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఇచ్చింది. ఫుల్ స్టాక్ వెబ్ బేస్డ్ యాప్, టుడో యాప్ ఏం ఫీచర్స్ కావాలి, యాడ్, ఎడిట్, డిలీట్ ఈ ఆప్షన్స్ అన్నీ కావాలి అని చెప్పి ఇచ్చింది. దాని తర్వాత విజువల్ రిఫరెన్స్ అనేది ఇచ్చింది, ఎలా ఉండాలి, స్టైల్ గైడ్ అనేది ఇచ్చింది, కలర్స్ ఏం వాడాలి అని చెప్పి కిందన కావాలంటే మీరు ప్యాలెట్స్ ఉన్నాయి అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత జస్ట్ స్టార్ట్ చాట్ అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ చేసుకున్నట్టు అంతే, మెసేజ్ పెట్టండి అంతే. అది ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది మీకు. సో అంతే, ఇంక ఇది కొట్టైనా నేను ఇంకా ఇది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అసలు స్టార్ట్ చేసి ఫస్ట్ మీకు కొన్ని అడుగుతుంది అనమాట. ఓకే నేను ఇలా బిల్డ్ చేయబోతున్నాను, ఇదంతా ఓకేనా కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుంది. అంతే, మీరు జస్ట్ అప్రూవల్ ఇచ్చారనుకోండి అదేం చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా కోడింగ్ అనేది, కోడింగ్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫైల్స్ కూడా కనిపిస్తాయి అసలు ఏం కోడ్ రాస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ ఇది డిజైన్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం డెవలప్ చేస్తున్నాము, ఒక టు డూ అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తున్నాము. అందులో క్రియేట్, యాడ్ ఇలాంటి ఫీచర్స్ అనేవి పెట్టాలి విత్ బేసిస్ ఆన్ ప్రయారిటీ, హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, డిలీట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అన్ని ఫీచర్స్ అనేవి ఉండాలని చెప్పి. సో ఇది అరౌండ్ టైం తీసుకుంటుంది అనమాట క్రియేట్ చేయడానికి. నాకైతే యాక్సెస్ చేయడానికి రావట్లేదు, అలా చూస్తున్నా. ఇగో కొన్ని కోడ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఒక కోడ్స్ కనిపించిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఫైల్ చూడండి ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేస్తుందో. నాకు ఇంకా గుర్తుంది, నేను నా కాలేజ్ టైంలో ఇవన్నీ గింజుకునేవాడిని అనమాట, ఇవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ టూల్సే మనకి మొత్తం అన్ని బిల్డ్ చేసి ఇచ్చేస్తున్నాయి అనమాట. సో ఇలా మనకి కోడ్ అనేది బిల్డ్ చేస్తూ మనం వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనం చూసుకుంటే ఏవైతే మధ్యలో కొన్ని ఎర్రర్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఎర్రర్స్ని కూడా అదంతలో అది రిజాల్వ్ చేసుకుంటుంది. డిపెండెన్సీస్ కావాలా ఇన్స్టాల్ చేసుకుంటుంది, ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసింది, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేసింది. డేటాబేస్ ప్రస్తుతానికి ఇది అవసరం లేదని చెప్పేసి డేటాబేస్ అనేది బిల్డ్ చేయలేదు. ఇదంతా జరుగుతుంది ఒక ఫ్రీ అకౌంట్లో. అర్థం చేసుకోండి మీరు ఏ లెవెల్లో ఉందో ఇది, రైట్. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తుంది, టెస్ట్స్ అనేవి చేస్తుంది. టెస్ట్స్ అన్ని చేసిన తర్వాత ఒక రీడ్మీ ఫైల్ అనేది పెడుతుంది మనకి. ఇవన్నీ చేస్తూ కింద మీరు చూసుకుంటే పర్పుల్ కలర్లో వర్కింగ్ అని చెప్పేసి వస్తుంది. అదేంటంటే రెప్లిట్ ఏఐ ఏజెంట్ అనమాట. ఆ ఏఐ ఏజెంట్ అనేది ఆలోచిస్తుంది అనమాట. ఒకవేళ ఏమైనా ఇమేజెస్ జనరేట్ చేయాలా చేసి పెట్టేస్తుంది, అన్నీ చేసి పెట్టేస్తుంది అనమాట అది. సో అది ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది, అది ఏఐ ఏజెంట్. అది ఏం చేస్తుంది అంటే స్క్రీన్ షాట్స్ కూడా తెస్తుంది. అంటే ఇప్పటివరకు ఎలా అప్లికేషన్ అనేది బిల్డ్ అయింది మీకు శాంపుల్ కనిపిస్తుంటుంది అనమాట. సో స్క్రీన్ షాట్ అనేది తీసి అదంతా అయితే అనలైజ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే టైం వర్క్డ్ 6 minutes వర్క్ చేసింది, వర్క్ డన్ 44 యాక్షన్స్ అన్ని చేసింది. ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చిందనమాట. జస్ట్ 6 minutesలో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేసి ఇచ్చేసింది. ఇందులో ఫుల్ స్టాక్ ఉందా అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ అవన్నీ కూడా లేవు. డిప్లాయ్మెంట్ అయితే మనకి చేసి పెట్టేస్తుంది కానీ బ్యాక్ ఎండ్ అవి లేవు, డేటాబేస్ అది లేదు. కాకపోతే మనం ఒక జస్ట్ బేసిక్ వర్షన్ అనేది మనం ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అసలు టూల్ ఎలా వర్క్ అవుతుంది, టు డూ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో యాడ్ ఏ టాస్క్ అని చెప్పేసి మనకు ఉంది. యాడ్ ఏ టాస్క్ చేస్తాను నేను. ఓకే మనం టు డూ చేస్తున్నాం కాబట్టి ఫినిష్ టు డూ ప్రాజెక్ట్ అని చెప్పేసి రాస్తా. ఫినిష్ టు డూ ప్రాజెక్ట్, డిస్క్రిప్షన్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి రాసేస్తాను, ప్రాజెక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ హై ప్రయారిటీ, సేవ్ టాస్క్. సో ఒక టాస్క్ అయితే యాడ్ అయిపోయింది. సో దీని తర్వాత ఇంకో యాడ్ చేసుకోవాలంటే కొన్ని ఫీచర్స్ అయితే పెట్టేసింది. ఇప్పుడు మనం ఇంకొన్ని చూద్దాం. హైకి వెళ్ళాలంటే చూపిస్తుంది, కంప్లీటెడ్లో చూపిస్తుంది, యాక్టివ్లో చూపిస్తుంది. అంటే ఫీచర్స్ అనేవి అంత సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనేది నాకు తెలుస్తుంది దీని నుంచి, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకా కొన్ని టెస్ట్ చేస్తున్నాను అనమాట. పెన్సిల్ చేసి ఓకే ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ రావట్లేదు. ఒకసారి అన్చెక్ చేస్తా, ఇప్పుడు చెక్ చేస్తా, ఎడిట్ రావట్లేదు. సో నేనేం చెప్తా అంటే ఇక్కడ ఎతుకుతాను అనమాట. సో ఇక్కడ మెసేజ్ ఇస్తా దీనికి ఎడిట్ అవ్వట్లేదు అని చెప్పి.
ఇక్కడ నాకు ఆప్షన్ ఉంటుంది ఎక్కడో దగ్గర పెన్సిల్ సెలెక్ట్ చేయడానికి అనమాట, ఇన్స్పెక్ట్ లాగా. నేను చేస్తా అంటే ఇగో కింద ఎడిట్ అని చెప్పేసి ఉంది. సో ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం చేయొచ్చు అంటే ఆ స్పెసిఫిక్ పోర్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్ మీద. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పెన్సిల్ని సెలెక్ట్ చేస్తా, ఆ బటన్ సెలెక్ట్ చేసి నేనేం చెప్తా అంటే ఓకే ఐఎమ్ అనేబుల్ టు ఎడిట్ ద టు డూ వెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద edit/pencil బటన్ అని చెప్పేసి నేను చెప్తా. నాకు ఇది వర్క్ అవ్వట్లేదు, ఎడిట్ అవ్వట్లేదు, ఎడిట్ మీద క్లిక్ చేస్తే బ్లాంక్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పా. ఇది చెప్పిన తర్వాత అదేం చేస్తుందంటే అనలైజ్ చేస్తుంది, ఫైల్స్ అన్నీ అనలైజ్ చేస్తుంది. ఫైల్స్ అనలైజ్ చేసి అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎడిట్ అవ్వట్లేదు అనేది అంతా ఏఐ ఏజెంట్ అనేది ఆలోచిస్తుంది. అంటే యాజ్ అ డెవలపర్ మనం ఏం చేస్తామంటే మన ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ టాస్క్స్ అనమాట, పెద్ద పెద్ద టాస్క్స్, 2 గంటలు 3 గంటలు పట్టే టాస్క్స్ అనమాట ఇవన్నీ. ఏజెంట్ ఎన్ని సెకండ్స్లో చేస్తుందో చూడండి. ఓకే, ఐ మేడ్ చేంజెస్ అంటుంది ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్లీ. ఓకే, ఏమేమి చేంజెస్ చేసిందో అన్నీ లిస్ట్ డౌన్ చేసి చెప్పేస్తుంది అనమాట. ట్రై క్లికింగ్ ద ఎడిట్ పెన్సిల్ అయిపోయింది, అప్పుడే చేసింది. 36 seconds ఆఫ్ వర్క్ అంతే, 36 seconds, జస్ట్ 36 seconds. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీడియం చేసి సెలెక్ట్ చేస్తా, అరే డిలీట్ అయిపోయింది. సరే ఇది కూడా మనం దానికి ఇద్దాం. ఇదేం చేద్దామంటే పోయిందా టాస్కే పోయిందా ఎక్కడికో. సో దానికి చెప్దాం అనమాట, నేను ఎడిట్ చేసి సేవ్ చేసినప్పుడు when I edited the task, change the priority, it disappeared. ఓకే, అంటే డిసపియర్ అయిపోయింది. అంటే మనకి ఏవేవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవి జస్ట్ ఏ ఏజెంట్కి చెప్పు, నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు అంతే. అది ఏం చేస్తుంది అంటే మొత్తం అంతా అనలైజ్ చేసి, కోడ్ని అనలైజ్ చేసి ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అది క్లిక్ చేసినప్పుడు అవ్వట్లేదు అన్ని మొత్తం అంతా అనలైజ్ చేసి, ఏ ఏజెంట్ కదా, ఏ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవుతుంది అని చెప్పి మొత్తం అంతా అనలైజ్ చేసి చేస్తుంది అనమాట. సో ఇది చేసిన తర్వాత ఇగో మనకి చేసి ఇచ్చేసింది. ఎన్ని సెకండ్స్ పట్టింది ఇప్పుడు, ఈసారి మనకి అరౌండ్ 33 seconds పట్టింది. ఓకే, ఇప్పుడు అవుతుందా, నేను చేస్తే ఫినిష్ టు డూ ప్రాజెక్ట్, యాడ్ ఏ టాస్క్ యాడ్ చేసిన తర్వాత నాకు టాస్క్ వచ్చేసింది. దీన్ని ఎడిట్ చేస్తున్నా, మీడియంలోకి మారుస్తున్నా. నాకు 2 tasks వచ్చేసాయి. అంటే ఇక్కడ ఏంటి మనకి 2 tasks కాదు, అంటే ఒకటి ఎడిట్ చేసినప్పుడు అది ఎడిట్ అవ్వాలి అంతేగాని ఇంకోటి యాడ్ అయిపోకూడదుగా. సో మనం రాసిద్దాము. ఓకే, బట్ వెన్ ఐ ఎడిటెడ్ ద టాస్క్ ఇట్ క్రియేటెడ్ 2 tasks, ప్లీజ్ చెక్ చేయని చెప్పేసి ఇస్తున్నా. ఓకే, ఇదేం చేస్తుంది అంటే మొత్తం అంతా చెక్ చేస్తుంది అనమాట. అగైన్ కోడ్ని చెక్ చేసి ఇది ఏం చేస్తుంది, అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఇప్పుడు నేను ఎడిట్ చేస్తే చూడండి, నేను మారుస్తున్నాను లోకి, హైకి, మీడియంకి, అది ఈజీగా మారుతుంది. కానీ ఇప్పుడు నేను చూస్తే యాక్టివ్లోకి వెళ్తే నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తా కానీ ఇంకా యాక్టివ్లో చూపిస్తుంది. సో నేను మళ్ళీ దీనికి ఇస్తాను అనమాట. వెన్ ఐ మూవ్ టు యాక్టివ్ దెన్ ఇట్ షో ద వన్ విచ్ ఇస్ స్ట్రైక్డ్, దట్ ఈస్ కంప్లీటెడ్ టాస్క్స్. సో కంప్లీటెడ్ టాస్క్ని ఇంకా చూపిస్తుంది, ఇది కాదు ఇలా కాదు అని చెప్పేసి చెప్పా. అంటే ఇది ఏం చేస్తుంది, అనలైజ్ చేస్తుంది అనమాట, ఎందుకు అలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. చూడండి మధ్యలో ఎర్రర్స్ అనేవి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి కానీ ట్రై చేస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ చేసింది యాప్ని. ఇప్పుడు మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను. డేటాబేస్ లేదు కాబట్టి మనం ప్రతిసారి యాడ్ చేయాల్సి వస్తుంది. సో చేశాను, స్ట్రైక్ చేసా, యాక్టివ్లో లేదు, కంప్లీటెడ్లోకి వచ్చేయాలి. ఇప్పుడు కంప్లీటెడ్లో ఉంది, హై ప్రయారిటీలో ఉండాలి మళ్ళీ. ఓకే, ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ ఎలా అడిగితే అలాగనమాట, అంటే ఒక వరకు ఇచ్చేస్తుంది, దాని తర్వాత నువ్వు ఏదైనా చేయించాలి, అవి కూడా చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వరకు మనకి ఏం చేస్తాం, ChatGPTలో ఒక ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తుంటే మనం వేస్తాం కోడ్, ఆ కోడ్ని మొత్తం అంతా ఇచ్చి మళ్ళీ ఇది లేదు మార్చు అని చెప్పేసి చేసేవాళ్ళని. ఇప్పుడు ఇలా కాదనమాట, ఫ్రంట్ ఎండ్ మొత్తం డెవలపర్స్ అందరూ రీప్లేస్ అయిపోతారు దీనివల్ల. కాకపోతే నువ్వు ఆ ఏఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలన్నమాట. అంటే ఏఐని యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయగలగాలి. అఫ్కోర్స్ నీకు వర్క్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఏఐని యూజ్ చేసుకొని సింప్లిఫై చేసేయచ్చు, అది కూడా నీ దగ్గర ఆప్షన్ ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే మొత్తం డార్క్ మోడ్లో అడుగుదాము. ఐ వాంట్ ద ఎంటైర్ వెబ్సైట్ టు బి ఇన్ డార్క్ మోడ్. ఓకే ఇది అరౌండ్ 1 minute తీసుకుంది, మొత్తం డార్క్ మోడ్లో ఇచ్చేసింది. చూడండి ఇప్పుడు అంతా డార్క్ మోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను డిప్లాయ్ చేస్తాను, డిప్లాయ్ చేసి చూద్దాం. సో ఓకే డిప్లాయ్ చేద్దామంటే ఇది ప్రో ఆడుతుంది అనమాట. కాకపోతే పర్లేదు, అది చేద్దాం, ఇది ఎండ్లో తీసుకుందాం. ప్రో అనేది తీసుకుందాం, ఇంకా మన దగ్గర ఫ్రీ వర్షన్ ఇంకా ఉంది కాబట్టి ఫ్రీది ఇంకా ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకొక అప్లికేషన్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పక్కన మీ కోడ్ బేస్ అంతా కనిపిస్తుంటుంది, ఆ కోడ్ బేస్ మొత్తాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు యాజ్ ఎ జిప్ ఫైల్. దాన్ని మీరు సెపరేట్గా వెళ్ళి
డిప్లాయ్ చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు ఉపయోగపడుతుంది అనే దానికి కూడా వస్తాను నేను. కాకపోతే నాకు ఇంకొకటి ట్రై చేయాలని ఉంది. ఇదైతే బ్యాక్ ఎండ్ డేటాబేస్ రాలే, నాకు డేటాబేస్ కూడా టెస్ట్ చేయాలని ఉంది. నాకు నమ్మకం లేదు, అంటే ఒక ఏఐ అనేది డేటాబేస్ క్రియేట్ చేయడం, డేటాబేస్ స్కీమా క్రియేట్ చేయడం, ఇవన్నీ నాకు ఇంకా నమ్మకం లేదన్నమాట. సో నేను ఒకసారి అది వెళ్ళి టెస్ట్ చేస్తాను. సో ఇదైతే అరౌండ్ 10 minutes పట్టింది అనుకుంటున్నా టు డూ యాప్ బిల్డ్ చేయడానికి. కాకపోతే అరౌండ్ 10 minutesలో మొత్తం ఆల్మోస్ట్ యాప్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు అమెజాన్ చూద్దాం, అమెజాన్ క్లోన్ ట్రై చేద్దాం. నేనేం చేస్తానంటే ఈ అకౌంటే హోమ్కి వెళ్ళి, ఇంకా మన దగ్గర 53% అయితే ఏఐ యూజేజ్ ఉంది, మిగిలింది. సో ఐ వాంట్ అమెజాన్ క్లోన్ టు క్రియేట్ అమెజాన్ క్లోన్. ప్రాంప్ట్ ఇంప్రూవ్ కొడతా. ఓకే, నాకు ప్రాంప్ట్ ఇచ్చేసింది, ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ క్రియేట్ స్టార్ట్ చాట్. ఓకే, ఇదేం చేస్తుందంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ప్రైమ్ కార్ట్ అని చెప్పేసి ఒక యాప్ అనేది అది ఒక పేరు పెట్టుకుంటుంది అనమాట. ఆ ప్రాజెక్ట్కి పెట్టుకున్న తర్వాత దానికంటూ ఒక ఇనీషియల్ వర్షన్ అనేది క్రియేట్ చేసుకుంటుంది సైడ్న. ఆ లోపు మనకి టాస్క్స్ ఇస్తుంది, ఇవి నేను క్రియేట్ చేస్తాను, నీకు ఓకేనా, అప్రూవల్ ఇచ్చే అని చెప్పేసి. ఏఐ అనేది ఆలోచిస్తుంది అనమాట, ఇవన్నీ చేస్తాను, చేయొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అప్రూవల్ నేను ఇచ్చేస్తాను అమెజాన్ బిల్ చేయడానికి. ఓకే, మనకు ఆల్రెడీ బిల్ చేయడం స్టార్ట్ చేసింది ఇది చూడండి. అలా 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 మెల్లిగా ఒక్కొక్కటి కార్డ్స్ ఐటమ్స్ పెట్టేస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ గార్డెన్ అని చెప్పి ఫిల్టర్స్ పెట్టేస్తుంది. మనకి అమెజాన్లో ఎలాగుంటాయి అలా ఇచ్చేస్తుంది. ఓకే, అమెజాన్ యాప్ క్రియేట్ చేస్తూ సైడ్ని అయితే చూపిస్తుంది అసలు ఏమేమి ఫైల్స్ మీద వర్క్ చేస్తుంది అని చెప్పి. కానీ నాకు కావాల్సింది డేటాబేస్ అవన్నీ కూడా. కాకపోతే అది చేస్తుందా లేదా నాకు ఇంకా డౌట్గానే ఉంది. ఇప్పుడు డేటాబేస్ అనేది వచ్చిందనమాట. క్రియేటెడ్ PostgreSQL డేటాబేస్. చూడండి, డేటాబేస్ అనేది కూడా క్రియేట్ చేసేస్తుంది ఇది. ఇప్పుడు చూడండి, రివ్యూయింగ్ యువర్ మెసేజ్, మన మెసేజ్ని చదువుతుందంట. కన్సిడరింగ్ ఆప్షన్స్, ఏమేమి చేయొచ్చు అని చెప్పి. సో స్కీమా ఎలా డిజైన్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది. డేటాబేస్లోకి వెళ్తే డేటాబేస్ క్రియేట్ చేసింది 28 MB. టేబుల్స్ ఇంకా రాలేదు, టేబుల్స్ వస్తుంది. టేబుల్స్కి క్వెరీ రాస్తుంది, టేబుల్స్ కూడా క్రియేట్ అయిపోతున్నాయి. ఓకే, కార్ట్ ఐటమ్స్, కేటగిరీస్, ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్స్, ప్రొడక్ట్స్, సెషన్, యూజర్, అంటే ఎండ్ టు ఎండ్ ఆథరైజేషన్ కూడా. ఇంకా అంటే నీకు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్కి ఏమేమైతే అవసరమో అమెజాన్ కోసం ఆ కైండ్ ఆఫ్ డేటాబేస్ టేబుల్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇటు చూడండి, ఇప్పుడు ఈ డేటాబేస్లో ఏమి ఐటమ్స్ అయితే పెట్టట్లేదు. అగైన్ కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వాలి కదా, మొత్తం అదే చేసేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే చేస్తుంది చూడండి. అదేం చేస్తుందంటే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఓకే, నేను ఎంతవరకు చేసా, ఏం చేసా అని చెప్పేసి. ఓకే, స్క్రీన్ షాట్ని అనలైజ్ చేద్దాం. ఓకే, పైన ఆల్మోస్ట్ 93% ఏఐ యూజేజ్ అయితే మనం చేసేసామన్నమాట. కాకపోతే ఇది చేస్తూ ఉంది. అయితే అయిపోయింది అనుకుంటా అప్లికేషన్ అనేది. లింక్ ఏదో ఇచ్చింది లాగిన్ చేసుకోవడానికి, లాగిన్ కూడా ఆప్షన్స్ అనేది ఇచ్చేసింది ఇది. కాకపోతే ప్రస్తుతానికి ఇది టెస్ట్లో పెట్టింది, అంటే జస్ట్ ఫేక్ యూజర్ లాగా లాగిన్ చేసుకోవడానికి. లాగిన్ చేస్తే కానీ నాకు ప్రోడక్ట్స్ రావట్లేదు. ఏం చేయొచ్చు, దీన్ని అడుగుదాం. ఓకే, లాగిన్ అయిన స్వరూప్ లాగా, కాకపోతే ప్రోడక్ట్స్ రావట్లేదు. నాకు తెలిసి ఇది కొత్త లింక్లో ఓపెన్ చేయాలనుకుంటా. ఓపెన్ లింక్ నాకేం కనిపించట్లే. ఓ పని చేస్తా, నేను దీన్ని అడుగుతా. నౌ ఐఎమ్ అనేబుల్ టు సీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్తా. ఇదేం చేస్తుందంటే ఆలోచిస్తుంది అనమాట. వర్కింగ్ చేస్తుంది. రివ్యూయింగ్ యువర్ మెసేజ్, మన మెసేజ్ అని ఐ సాల్వ్ ద ఇష్యూ, దెర్ ఆర్ నో ప్రొడక్ట్స్ ఇన్ ద డేటాబేస్, అందుకే రావట్లేదు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు ఐ కెన్ సీ ద ఇష్యూ, ద డేటాబేస్ ఈజ్ ఎంప్టీ. సో డేటాబేస్లో ప్రొడక్ట్స్ అదే మనకి ఏవైతే కావాలో కార్ట్ ఐటమ్స్ అన్నీ కూడా, కార్ట్ ఐటమ్సే కాదు ఇన్ జనరల్గా ప్రొడక్ట్స్ పెడుతుంది. అన్నీ పెట్టిన తర్వాత మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనుకుంటా. ఒకసారి చూద్దాం, డేటాబేస్కి వెళ్ళి చూద్దాం. నాకు డేటాబేస్ ఫైల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. డేటాబేస్ని ఏదో ట్రై చేసి మాత్రం చేసేస్తుంది ఇది. ఓకే, మనం డేటాబేస్ ఫైల్కి వెళ్దాం. అదండి db.push అన్నీ చేసేస్తుంది ఇది. ఓకే, డేటాబేస్కి వెళ్తే ఇప్పుడు మనకి చేసిందంట ఇది. డేటాబేస్కి వెళ్ళి చూద్దాం ఈ లోపల. ఓకే, ఏఐ అయితే ఆల్మోస్ట్ వాడేసాం, 100% వాడేసాం. డేటాబేస్కి వెళ్దాం. ఇప్పుడు చేసిందండి. డేటాబేస్కి వెళ్తే ఇదేం చేసిందంటే మనకి ఓకే ఐటమ్స్ అయితే యాడ్ చేసింది, కేటగిరీస్ యాడ్ చేసింది, ఆర్డర్ ఐటమ్స్ ఏం చేయలే, ప్రోడక్ట్స్ యాడ్ చేసింది. మనం చెప్తే ఎలా చేయాలి ఏంటని చెప్తే మొత్తం చేసేస్తుంది. ఇక్కడ నేను యాజ్ అ యూజర్గా నేను యాడ్ చేయగలుగుతున్నానో లేదో చూస్తా కార్ట్లోకి.
ఇంకా చేయడం అట్లే ఓకే ఓపెన్ లింక్ అని చెప్పి కనబడింది. ఇది ఓపెన్ చేస్తున్నా లోడ్ అవుతుంది. ఓకే నాకు ఇప్పుడు మొత్తం వెబ్సైట్ వచ్చింది, ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాయి నాకు. ఓకే యాడ్ టు కార్ట్ అవుతుంది. ఓకే కార్ట్లో వచ్చింది, కార్ట్ ప్లస్ అవుతుందో లేదు చూద్దాం. ప్లస్ నొక్క అమౌంట్ కూడా డబుల్ అవుతుంది, మొత్తం లాజిక్ కూడా రాసింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేద్దాం. యాడ్ చేసా, ఓపెన్ చేసి చూస్తా, బైనో కొడతా. బైనో ఇంకా ఆప్షన్ పెట్టలేనట్టుంది, మనం అడగొచ్చు దాన్ని. మల్టీ పేజెస్ చేసింది కాకపోతే చూసారా. ఇప్పుడు అమెజాన్లోకి వెళ్తే మళ్ళీ నేను ఫిల్టర్స్ పెట్టి చూస్తా. ఓకే బుక్స్ పెడితే రాలేదేమి లేవు, ఎలక్ట్రానిక్స్ వచ్చేసాయి. ఏదైనా యాడ్ చేసి చూద్దాం ఇప్పుడు, మొత్తం టోటల్ ప్రైస్ అవుతుందా లేదా. ఓకే కార్ట్లోకి వెళ్తే అయ్యింది, కానీ ఇక్కడ బైనో నెక్స్ట్ అనే ఆప్షన్ లేదు. అండ్ నువ్వు జస్ట్ దానికి వెళ్ళి అడగొచ్చు ఇప్పుడు నువ్వు, ఇదిగో నేను ఇక్కడ వర్క్ చేశాను, నాకు నెక్స్ట్ ఇవ్వు, నెక్స్ట్ బటన్ ఇవ్వు, నువ్వు పర్చేస్ చేసేటట్టు ఇవ్వు అని చెప్పేసి అడిగితే నీకు ఒక ప్రోడక్ట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద థింగ్స్ అనేవి యాడ్ చేసి ఇచ్చేస్తుంది. ఇది అర్థమవుతుందా? ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్లో ఇలాంటి అప్లికేషన్స్ 4th ఇయర్ స్టూడెంట్స్ కూడా బిల్డ్ చేయరు. నువ్వు ఇవి చేస్తే నీకు ఖచ్చితంగా జాబ్కి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇది చేయడం మాత్రమే కాదు, ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటో తెలుసా. ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ నెగిటివ్ థింగ్ వస్తేప్పటికి ఇక్కడ 2 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఎవరైతే ఆస్పైర్ అవుతున్నారో అంటే ఫ్యూచర్ డెవలపర్స్. ఓకే ఫ్యూచర్ డెవలపర్స్. లేదా ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ డెవలపర్స్ అనమాట. ఆల్రెడీ డెవలపర్స్ మీరేం చేయాలంటే మీవి ఏవైతే కోడ్ బేస్ ఉంటుందో, మీ మొత్తం కోడ్ బేస్ డేటాబేస్ బ్యాక్ ఎండ్ అంతా కూడా మీరు వెళ్ళి ఇచ్చేయలేరు కదా. ఏవైతే మీ డే టు డే లైఫ్ టాస్క్స్ ఉంటాయో, ఏవైతే సింపుల్ ఫిగ్మా యూజ్ చేసుకొని ఒక కొత్త డిజైన్ చేయాలో, ఆ డిజైన్కి కోడ్ రాయాలో, ఆ కోడ్ అంతా కూడా మీరు జస్ట్ ఇలాంటివి యూజ్ చేసి డైరెక్ట్ సింపుల్ రాయొచ్చు అనమాట. అంటే మీకు 2-3 రోజుల పని ఇది జస్ట్ ఒక 10 నిమిషాల్లో చేసి పెట్టేస్తుంది. అడిగితే ఇంకా మంచిగా చేసి పెట్టేస్తుంది. అర్థమవుతుందా? దాన్ని మీరు యూజ్ చేసుకొని మీ డే టు డే ప్రాజెక్ట్స్లో, మీ డే టు డే డిప్లాయ్మెంట్స్లో, మీ డే టు డే డెవలపర్ టాస్క్స్లో మీరు యాక్చువల్గా ఎంప్లాయీగా ఉన్న కంపెనీ దగ్గర మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. మీరు ఆల్రెడీ డెవలపర్ అయితే అది చేయాలి. ఇప్పుడు ఫ్యూచర్గా డెవలపర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఏంటి పరిస్థితి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది కోడ్ అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే కోడ్ జనరేషన్ అనేది చేసేస్తుంది. కానీ ఈ కోడ్ జనరేషన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇది TSX ఫైల్ అని, లేదా TS ఫైల్ అని, లేదా MD ఫైల్ అని, లేదా ఏవో ఒకటి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే జనరేట్ చేసేస్తుందో, ఏదైతే మనకి ఇన్ జనరల్గా ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయో, ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి లేదా ఓవరాల్గా మనకి ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పటివరకు రియల్ టైమ్గా హ్యాండ్స్ ఆన్గా చేయలేదు. ఎందుకంటే మనం ఇంకా ఫ్యూచర్లో డెవలపర్ అవుదాం అనుకుంటున్నాం, ఇప్పుడు కాదు. సో మీరేం చేయాలంటే ప్రజెంట్ మీరు ఒక పని చేయండి, ఒక ప్రాజెక్ట్ తీసుకోండి. మీ కాలేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లమ్ని తీసుకోండి. సో నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. మీరేం చేస్తారు? ఏదో ఒక ప్రాబ్లమ్ని తీసుకోండి ఎక్కడ మీ కాలేజ్లో, దానికి మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలి అనేది ఆలోచించండి. అర్థమైందా? మీ కాలేజ్లో ఉన్న ప్రాబ్లమ్కి మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలి, ఏం చేయొచ్చు? అటెండెన్స్ మేనేజ్మెంటా, ఎలా చేయొచ్చు? స్టూడెంట్ డాష్బోర్డా, ఎలా చేయొచ్చు? లేదా ఏదైనా కాంపిటీషన్కి హ్యాండిల్ చేయడానికి మీకు డాష్బోర్డ్ కావాలా, ఎలా చేయొచ్చు? డైలీ న్యూస్ యాప్ కావాలా, ఎలా చేయొచ్చు అనేవి ఆలోచించి మీరేం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ చేద్దాము అని చెప్పి అనుకోండి. అనుకున్న తర్వాత మీరు ఆల్మోస్ట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అంటే ఆల్మోస్ట్ 80% మీరు రెప్లిట్ యూస్ చేసి బిల్డ్ చేసేయచ్చు. చేసిన తర్వాత కోడ్ని డౌన్లోడ్ చేసుకొని, ఏవైతే కోడ్ మనకి ఇన్ జనరల్గా నేను చూపిస్తాను చూడండి. సైడ్ను మీకు ఏదైతే యాక్చువల్ కోడ్ బేస్ అనేది ఉందో, అంటే .git, క్లయింట్, సోర్సెస్, index.html, సర్వర్, db.ts, index.ts, replit.ts, roads.ts, storage.ts, అసలు ఏంటివన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎందుకు అక్కడ రాసాము అనేవన్నీ కూడా లైన్ బై లైన్ మీకు అర్థం అవ్వగలగాలి అనమాట. కోడ్ చూస్తే మీరు సాల్వ్ చేయగలగాలి, లేదా మీకు అర్థం అవ్వగలగాలి. అప్పుడు మీరు ఒక డెవలపర్ అవుతారు. అర్థమైందా? అవన్నీ అర్థమైతే మాత్రమే మీరు డీబగ్ చేయగలరు. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మీరు అర్థం చేసుకోగలరు, ఫ్యూచర్లో దాన్ని మీరు సాల్వ్ చేయగలరు. కానీ ఆఫ్టర్ 5-10 years ఏఐ మొత్తం అంతా చేసేస్తుంది. అలా అని చెప్పి 5-10 years వరకు మనం ఖాళీగా కూర్చోకూడదు కదా. ఏఐ ఇప్పుడు చేస్తున్నా కూడా ఏఐ ఎప్పుడు కాస్ట్లీయే. ఏఐని ప్రతి ఒక్కరు చేసుకోలేరు, యూజ్ చేసుకోలేరు. సో అందుకే నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఫుల్ స్టాక్ అనేది నేర్చుకో. ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవడానికి ఆఫ్కోర్స్ ఈ రెప్లిట్ యూజ్ చేయు, రెప్లిట్కి అడుగు, క్వశ్చన్స్ అడుగు, ఎలా చేస్తున్నావు, ఆ డేటా db.ts ఫైల్ ఏంటి అర్థం అవ్వట్లేదు. కానీ ఇవన్నీ నువ్వు ఇక్కడ అడిగితే ఇవ్వదనమాట. ఎందుకంటే దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఫ్రీ టూల్లో. కావాలంటే దాన్ని పెయిడ్ వర్షన్ అనేది ట్రై చేయి. ఎందుకంటే
ఎన్ని ప్రాజెక్ట్స్ నువ్వు బిల్డ్ చేయగలిగితే అంత క్లయింట్స్ కూడా నువ్వు ఇవ్వచ్చు అనమాట. ఫ్రీలాన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో చెప్పలేం. సో నీ ఆపర్చునిటీస్, నీ లైఫ్ ఎలా మారుతుందో మనం చెప్పలేం అనమాట. కాకపోతే యాజ్ అ ఫ్యూచర్ ఆస్పైరింగ్ డెవలపర్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అసలు ఆ ఫ్రేమ్ వర్క్స్ జావా ఫుల్ స్టాకా, ఈ ఫుల్ స్టాకా, ఆ ఫుల్ స్టాకా, లేదా యాంగులర్, రియాక్టా అని చెప్పి గొడవలు పడకుండా డైరెక్ట్గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక ఎర్రర్స్ వస్తాయి, సాల్వ్ చేస్తావు, వెంట అయ్యింది, ఏదో ఒకటి అయ్యిద్ది. కాకపోతే నువ్వు ఎప్పటివరకు అయితే రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయకుండా ఈ జస్ట్ టు డూ అమెజాన్ క్లోన్లు చేసుకుంటే అవ్వదు. ఇది నేను చెప్పాను అనమాట, ఇలా నువ్వు వాడచ్చు ఏఐ టూల్ని అని చెప్పి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని నువ్వు ఎలా మంచి ప్రాజెక్ట్స్ అనేవి చేస్తావు. ఎందుకంటే ఎంతైనా కూడా ఏఐ అనేది నీకు కాలేజ్కి నచ్చినట్టు ఇచ్చేయలేదు. అక్కడ నువ్వు నీ మాన్యువల్ దంతా పెట్టాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతున్నాయి. లేదు ఇంకా అర్థం అవ్వట్లేదా, ఈ జిప్ ఫైల్ తీసుకో, చాట్ జీపీటీకి పెట్టు, నాకు అర్థం చేయించు, అసలు లైన్ బై లైన్ కోడ్ ఏం చేస్తుంది అని చెప్పి చాట్ జీపీటీని అడుగు. చాట్ జీపీటీ నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు లైన్ బై లైన్ ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది అని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు ఒక డెవలపర్ అవ్వాలనుకున్నావా, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మాత్రమే చేస్తే సరిపోదు. దాంతోపాటు బ్యాక్ ఎండ్ ఉండాలి, దాంతోపాటు డేటాబేస్ ఉండాలి, దాంతోపాటు నీకు క్లౌడ్ తెలిసి ఉండాలి. క్లౌడ్ తెలిసిన తర్వాత నువ్వు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఎలా వర్క్ చేస్తున్నావు అనేది కూడా తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళితే అంత ఫాస్ట్గా నువ్వు డెవలప్ చేయాలి. సో ఇవి నేర్చుకుంటూ, ఎలా నేర్చుకుంటావు, ఒక ప్రాబ్లం తీసుకో, స్టార్ట్ చేయి, ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి, ఆటోమేటిక్గా వస్తాయి. రైట్, నీకు అసలు HTML పైథాన్ ఏంటో కూడా తెలియవు అనుకో, పర్లేదు, నేర్చుకో. ఎలా నేర్చుకోవచ్చు, యూట్యూబ్ ఉంది, లేదా మనం ఇంటిపై ఉంది, ఎక్కడి నుంచైనా నేర్చుకో. కాకపోతే నేర్చుకో అంతే. నేర్చుకొని ఏపీఐస్ అంటే ఏంటి అన్నీ అర్థం చేసుకొని, ఈ ఫైల్స్ ఎలా రాస్తుంది అనేవి అర్థం చేసుకొని, ఈ ఫైల్స్ ఒక్కొక్క ఫైల్ ఎలా ఉంది, ఏం వర్క్ అవుతుంది, ఏం పర్పస్ సాల్వ్ చేస్తున్నాయి అనేది అర్థం చేసుకొని, డేటాబేస్ అర్థం చేసుకొని, ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ని రీడ్, డీబగ్, అనలైజ్ చేయగలగాలన్నమాట. నువ్వు ఆ స్కిల్స్ వస్తే నీకు చాలు, మిగిలిందంతా ఏఐ చూసుకుంటుంది నీకు. రైట్, బ్యాక్ ఎండ్ లాజిక్ కూడా రావాలన్నమాట. ఎందుకంటే బ్యాక్ ఎండ్ కోడ్, ఏ కంపెనీ బ్యాక్ ఎండ్ కోడ్ కూడా నీకు ఏఐకి ఇవ్వనివ్వదు, రూల్స్ పెడతాది. అర్థమవుతుందా? అందుకే ఆపర్చునిటీ అనేది ఉంది. బ్యాక్ ఎండ్కి చాలా ఎక్కువ ఉంది. బ్యాక్ ఎండ్తో పాటు ఫ్రంట్ ఎండ్ నువ్వు ఏఐ యూజ్ చేస్తే చాలా మంచి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ నీకైతే ఓపెన్ అవుతాయి. సో ఈ ఒకవేళ నువ్వు రిప్లీట్ ఆల్రెడీ వాడుతున్నావు అంటే నువ్వేం చేయొచ్చు అంటే, రిప్లీట్లోనే రిఫరల్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. వాళ్ళు కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ నుంచి నీకు రెఫరల్ పాయింట్స్ వస్తాయి. దాంతో నువ్వు ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏఐని. సో అలానే కింద లింక్ ఒకటి ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకొని మీ లింక్ క్రియేట్ చేసుకొని మీ లింక్ని మీరు షేర్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా అయిపోయింది. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే ఈ వీడియో ఇప్పుడే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయకపోతే షేర్ చేసేయండి. అండ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వాచ్డ్ అంటిల్ దెన్ అని చెప్పేసి. నేను చెక్అవుట్ చేసుకోవడం మర్చిపోద్దు. కింద కమెంట్లోని అండ్ డిస్క్రిప్షన్లోని నేను లింక్ అనేది ఇస్తాను, రిప్లీట్ది, నేను ఏదైతే డెవలప్ చేశానో దాన్ని వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.